ఫస్ట్ ఈ ఎడిటింగ్ చేసిన ఇది నచ్చక ఏదో నాకు తేడా అనిపించింది. తర్వాత ఇది చేసిన ఇది బాగా నచ్చింది. అది కూడా ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్ రేషియో మీద. నేను ఫస్ట్ ఒక డెమో చూపిస్తాను. తర్వాత నేను ఇంకోటి కూడా చూపిస్తాను. ప్లీజ్ లైక్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, వీడితే చాలా సూపర్ ఉంటుంది. అది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గర్ల్స్‌కి అయితే బాగా నచ్చుతుంది అది. ఓకే, ఇంకోటి ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ ఇది చూడండి, 2 చాలా బాగుంటుంది. మీరు ఏదైతే బెటర్గా ఉంటుందో, మీకు బాగా ఇంట్రెస్ట్ వస్తుందో అది ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తే నేను ఇంకా బెటర్ వీడియో చేయడానికి వస్తుంది కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా. ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది మెయిన్ ఏంటంటే ఫాంట్స్ కావాలి. నేను మీకు ఒక విషయం చెప్తాను, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ అయితే వీడియో లాస్ట్‌కు చూడండి. ఓకే, ఇంకోటి అలర్ట్ మోషన్ యాప్ చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే నిన్న ఒక 3 డేస్ బ్యాక్ అప్డేట్ వచ్చింది. అది ఒక చిన్న అప్డేట్. అది యాప్ లింక్ నేను టెలిగ్రామ్‌లో పెట్టాను. మీకు సెర్చ్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో దాన్ని ఓపెన్ చేసే ముందు కొన్ని ఫొటోస్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను. నేను మీకు చూపిస్తాను, ఒక ఐడియా ఇస్తాను, మీకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది. ఓకే, చాలా ఫొటోస్ రిమూవ్ చేసిన, చాలా టైం కూడా పోయిందిలే. కానీ మనకు ఎడిటింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా ఉంటే మీకు కూడా చూపించడానికే బాగుంటుంది కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి, చాలా ఫొటోస్ మ్యాక్సిమం మొత్తం 8 ఫొటోస్ ఉన్నాయి. మనకు అవసరం లేదు 8 ఫొటోస్, ఒక 2 ఫొటోస్ ఉంటే సరిపోతుంది. 2 లేకపోతే 3 ఫొటోస్. అది కూడా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికే ఫోటో రూమ్ యాప్ అయితే యూజ్ చేస్తున్నా. ఈ యాప్ లింక్ కూడా టెలిగ్రామ్‌లో ఉంది. ఇక్కడ నేను చూపించగలను, కానీ వద్దు, స్ట్రైక్ పడుతుంది, నాకు ఆ రిస్క్ వద్దు. ఓకే, ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మీకైతే ఇలా కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ అయితే ఏముండదు ఇక్కడ మీకు. ఓకే, సో నేను ఇది కొంచెం మొత్తం రిమూవ్ చేస్తాను, ఎందుకంటే అది స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది. అది ఇన్‌స్టాగ్రామ్ బాగుంటుంది, అలర్ట్ మోషన్ బాగుంటుంది. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇందులో కెమెరా ఉంటుంది. కెమెరాని హైడ్ చేసేయండి, మనకు అంత అవసరం ఉండదు అది కెమెరా అనేది. ఇప్పుడు మనకు చాలా సింపుల్ వేలో చెప్తాను మీరు ఫోటో యాడ్ చేయడానికి. చాలా సింపుల్ వే ఇది. ఒక ఫోటో మాత్రం ఉంచాను, ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉండాలని. ఆ ఫోటో కూడా డిలీట్ చేసేవాడిని, కానీ చాలామందికి అది కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే కొత్త వాళ్ళు వస్తారు కదా, అది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ అయితే మీరు ఒక 2-3 ఫొటోస్ అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటో డిలీట్ చేసినా కూడా మనకు అంత అవసరం ఏమి ఉండదు. ఈ ఫోటో డిలీట్ అయితే చేసేసిన నేను. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మనకు కావాల్సిన ఒక ఇమేజ్ తీసుకుందాం. అది కూడా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఒక ఇమేజ్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి ఇలా కొంచెం ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసి దీన్ని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ ప్లస్ సెకండ్ కనిపిస్తుందా, నేను దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఫస్ట్ కీ ఫ్రేమ్ ద్వారా వచ్చి కిందికి తీసుకొస్తున్నా. ఇలా యారో క్లిక్ చేసి స్టార్టింగ్లో వస్తే ఆటోమేటిక్గా అది మనకు పైన వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ కూడా కొంచెం స్క్రోల్ అవుతూ ఉండాలి మనకు పైన, కాబట్టి ఇలా పైనకి స్క్రోల్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు చూడండి, ఇలా మెల్లగా స్క్రోల్ అవుతుంది. దీన్నే కాపీ చేద్దాం. ఇప్పుడు మనకు మిగతా కాపీ చేసుకున్నాం కాబట్టి అది అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ అంటే యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి పైన ప్లస్ సెకండ్ ఈ యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసేయండి. దాని తర్వాత స్పీడ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఇది కూడా చేంజ్ అయిపోతుంది ఇలా. ఓకే, సేమ్ ఫోటో వచ్చిందిలే, కానీ కలర్ ఆప్షన్ మాత్రం ఆఫ్ చేసుకోండి. చూడండి, యానిమేషన్ యాజ్ ఇట్ ఈగా ఉంటుంది. వేరే టైప్లో యానిమేషన్ పెట్టాలంటే ఈ కీ ఫ్రేమ్ని, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ని రిమూవ్ చేసి ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ నుంచి వస్తుంది చూడండి. మీకు ఈ సైడ్ నుంచి వస్తుందా, ఈ సైడ్ నుంచి వస్తుందా, లెఫ్ట్ సైడ్ నుంచి, టాప్ నుంచి, అలా మీ ఏ యాంగిల్ అయితే బాగా బెటర్గా అనిపిస్తుందో ఆ యాంగిల్ అయితే ట్రై చేసుకోండి. అంతే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీకు ఇంకోటి ఏమో చూపిస్తాను. ఇది నాకు బాగా నచ్చిందని అనుకున్నా, కానీ సంథింగ్ ఏదో మీకు నచ్చదేమో అని. ఇది కూడా బాగానే ఉంటుంది, ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. జై హింద్.